నమస్తే అండి. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనూష వంటిల్లు డైలీ రొటీన్ వ్లాగ్స్. ఈ రోజున వీడియోలో నేను ఏం చూపిస్తున్నానంటే, ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! అవునండి. నేను మన రాజమండ్రి కడియపు లంక నర్సరీకి అయితే విజిట్ చేశానండి. చాలా బాగుంది. ఇటు చూసినా పచ్చదనం, ఇటు చూసినా మొక్కలు, రకరకాల ఇండోర్ ప్లాంట్స్, పండ్ల మొక్కలు, అలాగే ఇంటిని అందాన్ని పెంచే ఎన్నో పచ్చని మొక్కలైతే అక్కడ ఉన్నాయండి. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. వెళ్తున్న కొద్దీ అన్నీ పచ్చని మొక్కలే ఒక్కొక్క సైడ్ అంతా అనమాట. అయితే ఈ వ్లాగ్‌లో అసలు నేను ఏం మొక్కలు కొన్నాను, ఎంత పెట్టి కొన్నాను అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కదా మీరు అవగాడో డోరేలుగా మ్యాంగో ఉందా? మ్యాంగో ఏదో పచ్చుకుంటాం. ఇది పుల్లగానే ఉంటుందండి. ఎంత చెట్లు ఏమన్నా జామ చెట్లు జామ సరే మళ్ళీ చెట్లా అంటే నిమ్మ చెట్లు చూడు, నిమ్మకాయలని ఏం చెట్లు? నిమ్మ చెట్టే, నిమ్మకాయ. సూపర్ ఉంది ఇది. ఎన్ని మొక్కలు నిజంగా ఇక్కడ ఉంటే. ఇది 15 వరకు పెద్ద కాయ వస్తుందా? అంటే మామూలు సైజు, మీడియం సైజు. ఇది పెద్ద సైజు, మీడియం సైజ్.
అంగిపెళ్ళి లెంగింతలు రసాలు రసాలు ఎక్కడ ఉన్నాయి తీసుకురండి సార్ చూద్దాం నిమ్మ చెట్టు సీజన్ అండి అది అక్కడ ఉన్నాయి ఎప్పుడు శాతం ఉంటాయి అంటే సంవత్సరం సంవత్సరం అలా తీసుకుంటాం చూద్దాం. ఇది మన నిమ్మ మొక్క అన్నమాట, మన ఏరియాలో కాసేదట, అందుకే ఇది తీసుకున్నాం. అసలు ఫ్లవర్స్ గులాబీలు ఏమి ఇప్పుడు రావంట, లేకపోతే అవి తీసుకుందాం అనుకున్నాను కానీ రావంట, తీసుకోలేదు. ఇంకా కరివేపాకు చెట్టు చూడండి, ఇవన్నీ కరివేపాకు చెట్లు అంట్లు. నేను ఫస్ట్ టైం ఇలా కడియం మొక్కల్లోకి రావడం. చాలా బాగుంది. జామ మొక్కలు, దీనికి వాటర్ చూడండి ఎలా వెళ్తుందో. మామిడి మొక్కలు మొత్తం. ఈ నందివర్ధన పువ్వులు అంటేవి స్మెల్ రావంట, నాకు ఇప్పటి వరకు తెలీదు. బొండు మల్లె, మంచి స్మెల్ వస్తుంది మల్లెపువ్వు. నైట్ రావడం వల్ల చీకటి తిరగలేక అయిపోయింది టైం. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఇక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంది ఈ ప్లేస్. వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏ మొక్కలు తీసుకున్నాం అనేది చూపిస్తాను. సరే కదా, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే నేను 2 మొక్కలు తీసుకున్నానండి. ఒకటి నిమ్మ మొక్క, ఇంకొకటి జామ మొక్క. రెండిట్లు కాస్ట్ వచ్చి 100 రూపీస్ పడింది. అదే మనకి ఇలా ఇల్లు దగ్గర తెచ్చి అమ్మే వాళ్ళు అయితే ఒక్కొక్క మొక్క 200, 250 అలా చెప్తారు. అక్కడైతే చాలా తక్కువకి వస్తాయి. అవునా కాదా అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.